హలో హాయ్ ఫ్రెండ్స్. చూడండి మేము రోడ్డు దగ్గరనే వరేసినాము. ఇక్కడ నుంచి మొత్తం పైనకి వాటర్ వస్తాయి. ఇవన్నీ వాటరే, ఆ ఊరు నీళ్ళు వస్తాయి. ఇది సన్న వరి వేసినాము కానీ కొంచెం ఇక బాగాలేదు. చూడండి ఈ పోల్ వేసినేమో వేరే హైదరాబాద్ అంటేనే ఉన్నాడు. అక్కడ నుంచి ఇక్కడికైనా ఇక్కడ ఇది మేము వేస్తాం. ఇది మాది బోర్. ఇవి కాలువ వాటరు. కాలం అయితే వస్తుంది, కాలం కాకపోతే పోయేది. మాది మా బాయి ఊరికి దగ్గరనే ఉంటుంది కాబట్టి మా విలేజ్ అక్కడికి అది చూస్తే మాదే. ఇక్కడ ఎక్స్ట్రా అయింది వరి. ఇక్కడ వీకేసినాం. ఇది ఒక బ్యాగ్ ఎక్స్ట్రా అయింది వరి, పీకేసి ఇదంతా వీకేసి నాటేసినాం మళ్ళీ ఇక్కడ. వర్షాకాలంలో మొక్కలు నాటండి. నేను మళ్ళీ ఒక మొక్క నాటిన. మామిడి చెట్టు పెద్ద పెరిగిన తర్వాత దాని మీద ఒక వీడియో తీస్తా. ఇక్కడ నుండి ఈ పచ్చ గనవడి మొత్తం మాదే, అక్కడిది కాదు, కొంచెం రెడ్ రెడ్ ఉన్నది కాదు. ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం మాదే. ఇది ఇప్పుడే పార్సల్ వచ్చింది, అక్కడికి తీసుకొని ఇటు వచ్చిన. ఇది కాలువ వాటర్ వస్తూనే ఉంటాయి. మాకు 2 ఎడ్లు ఉంటాయి. ఎడ్ల నిండా కట్టేస్తాం. ఇదంతా ఇంత బ్లాక్ కావడానికి కారణం మంచిగా రానికి ఎడ్ల ఎరువు, ఎడ్ల పేడ. నిమ్మ తోట వనపల్లం. ఇక్కడికి చేపలు కూడా వస్తాయి, పైకి దుంకుతాయి. కానీ ఇప్పుడైతే కనబడతలే, నీళ్ళు తక్కువ పోతున్నాయి కాబట్టి జర అంతే తక్కువనే వస్తాయి. ఇది ఈ వరి ఇంతకుముందుకు దీని అడుక్కు మొక్కజొన్న పెట్టినాం. మొక్కజొన్న పెట్టిన తర్వాత మళ్ళీ వరి వేస్తే ఇంత మంచిగా వచ్చింది. అక్కడ కిందికేమో అక్కడ ఎప్పుడు వరి వేస్తామో అది దీనిలాగా లేదు. ఇది మొక్కజొన్న కొంచెం ఒక 5 గుంటలు అంత వేసినాం. కానీ ఒక సోలార్ ఫెన్సింగ్ పెట్టేసిన, ఏదైనా పందులు రానికి. దీని దగ్గరగానే షాట్ వస్తుంది, మనకు కూడా వస్తుంది షాట్. ఆల్రెడీ సౌండ్ వస్తుంది, మనకు పచ్చిగా ఆనింది కాబట్టి కిట్ సౌండ్ వినబడుతుంది.
పచ్చగా కాడికి మాది ఇది ఓన్లీ బ్లాక్ కనబడేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.